రాబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. ఈ జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000గా ఉందని ముఖ్య ఎన్నికల అధికారి ప్రకటించారు. జూలై 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని సవరించిన జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. లింగ నిష్పత్తి ప్రతి 1000 పురుషులకు 924 మహిళలుగా ఉంది. ఈ జాబితాలో 6,106 మంది యువ ఓటర్లు, 2,613 మంది వృద్ధులు, అలాగే 1,891 మంది వికలాంగులు ఉన్నారు. ఉప ఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం బహిరంగ రహస్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేపట్టిన విచారణకు పల్లా హాజరయ్యారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు అసంబద్ధ ప్రశ్నలు వేసినా ఓపికతో సమాధానం చెప్పామని తెలిపారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా కాంగ్రెస్లో చేరలేదని చెప్తున్నారని మండిపడ్డారు. ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని విచారణ సందర్భంగా స్పష్టంగా చెప్పామని వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసం సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ఈసారి రాష్ట్రం నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని కోరినట్లు చెప్పారు. 52 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చిందని, మిగిలిన ధాన్యాన్ని తీసుకోవాలని కోరతానని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని గోదాములు, రైస్ మిల్లుల్లో నిండిపోయున్న ధాన్యాన్ని తరలించేందుకు 300 రైళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.